రాష్ట్రంలో ఉగాది పండుగ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ఏప్రిల్ నుంచి రేషన్ కార్డుపై ఒక్కొక్కరికి 6 కేజీల బియ్యం ఇస్తామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. సూర్యాపేట జిల్లా జాన్పహాడ్ దగ్గర దర్గాలో ధాన్యం కొనుగోళ్లు, మిషన్ భగీరథ, సాగునీరుపై మంత్రి కోమటిరెడ్డితో కలిసి రివ్యూ చేశారు. ఎస్ఎల్బీసీ కూలడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. రేపు రెస్క్యూ ఆపరేషన్లపై సీఎంతో కలిసి సమీక్ష చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ పాల్గొన్నారు. రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని ఈ స్కీము హుజూర్ నగర్ పట్టణం నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది. మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారి ఆధ్వర్యంలో మేమందరం క్యాబినెట్ మంత్రుల నిర్ణయం మేరకు ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్నాము. సోనియా గాంధీ గారి కళ నెరవేర్చి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సోనియా గాంధీ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ దేశంలో చట్టం చేయడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 6 కిలోల బియ్యం ఇస్తున్నాం, కానీ ఆ బియ్యం మరి దొడ్డు బియ్యం అనో కోర్స్ గ్రెయిన్స్ అనో తినడం లేదు బెనిఫిషరీస్. ఈ 30 తారీఖు నుంచి మంచి క్వాలిటీ ఫైన్ రైస్ తెలంగాణ జనాభాలో 84%కి 84% ఆఫ్ పాపులేషన్ కి ప్రతి రేషన్ కార్డులో లబ్ధిదారుకి బెనిఫిషరీకి 6 కిలోల ఫైన్ రైస్ ఉచితంగా ఇవ్వబోతున్నాము. మరి ఈ కార్యక్రమం ఉగాదికి లాంచ్ చేసి మేము ముందు మాట ఇచ్చినట్టుగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు హోల్డర్స్ అందరికి కూడా ఏప్రిల్ రేషన్ నుంచి ఈ సన్నబియ్యం వస్తాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాని గతంలాగా కాంగ్రెస్ కంచుకోటగా నిలబెట్టాలనే ఒక నిర్ణయం కూడా చేయడం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా అవి పూర్తి చేసే దిశగా మరి ప్రభుత్వం, పార్టీ అందరం కూడా ముందు పోవాలని చెప్పి అందరూ సూచించడం జరిగింది. ఎస్ఎల్బీసీ టనల్ విషయం ఒక సెట్ బ్యాక్, కానీ అది తాత్కాలిక సెట్ బ్యాకే. అది పనులు ప్రారంభించి పూర్తి చేసే దిశగా మరి ఆ విషయాన్ని చేపట్టాలని చెప్పి అందరూ ప్రజాప్రతినిధులు కూడా కోరడం జరిగింది. అదేవిధంగా డిండి ప్రాజెక్ట్ కూడా మరి ఆ పనులు కూడా వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలని చెప్పి కూడా అందరూ కోరడం జరిగింది. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు 10 ఏళ్ల పాటు ఆనాటి పాలకుల డెలిబరేట్ నెగ్లెక్ట్ వల్ల డిలే అయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అది కూడా ఇప్పుడు ఓవర్ ఫుటింగ్ లో చేపట్టాం. అదేవిధంగా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పై ఉన్న లిఫ్ట్లన్నీ పూర్తి స్థాయి మరమ్మతులు చేయించి పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా నెల్లికలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఓవర్ ఫుటింగ్ లో పూర్తి చేయాలని చెప్పి మా చర్చల్లో మరి ఈరోజు డిస్కస్ చేసిన విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. గంధమల్ల ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం ఇచ్చినాం, అది కూడా ఓవర్ ఫుటింగ్ లో చేపట్టాలని చెప్పి మరి డిసైడ్ చేయడం జరిగింది. 30 కిలోమీటర్ల పైన పూర్తి చేస్తే ఆ కాలంలో 1,70,000 కోట్లు కాళేశ్వరం ఇలాంటి ప్రాజెక్టు పెట్టుకుని తప్ప ఎన్నిసార్లు అసెంబ్లీలో నేను ఒకటాను, రాజగోపాల్ రెడ్డి గారు ఒకటాను, ప్రతి సందర్భంలో ప్రతి సెషన్లో గొంతు దించుకొని మాట్లాడినాం, బతిలాడినాం, కొట్లాడినాం. అయినా కానీ మనసు కరగలే, మానవత్వం లేని మనిషిలో శుభమాండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకొని మీరు ఎప్పుడు కొట్లాడతారు కదా, సురంగం ఎమ్మడే చేసుకోండి అని చెప్పి నన్ను వీరు లేఖ రాసి అమెరికా పంపించి రాబిన్స్ కంపెనీతో మాట్లాడి ఆ పార్టీ తెప్పిస్తే ఇప్పుడు మద్రాసు చేరుకొని అక్కడికి బయలుదేరింది. ఒక భవిష్యత్తుకి స్టార్ట్ చేసి 17 మీటర్లు అయిన తర్వాత కూలిపోవడం నిజంగా మాకు చాలా బాధ అనిపించింది. అయినా సరే దాన్ని ఏదో విధంగా చేయాలని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బీసీ టనల్ మీద ప్రత్యేక సమావేశం, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నేను, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు, దేవరకొండ ఎమ్మెల్యే గారు, అక్కడికెళ్ళ ఎమ్మెల్యే గారు, ఆయకట్ట ఎమ్మెల్యేతో పాటు దాని మీద ఏ విధంగా ముందుకు పోదామని
రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు. రేపు మధ్యాహ్నం ఎప్పుడో మీటింగ్ ఉంటుంది. దాంతోపాటు ఢిల్లీని బ్రాహ్మణ విలువను చూసి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి నీళ్లు వదిలిపెట్టిండు. 30,000 ఎకరాల కనీసం గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఆ దరిద్ర ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కొట్లాడినామంటే చిన్న ప్రాజెక్టు 85% అయింది. 300-200 కోట్లు ఇవ్వండి ఇవ్వలేదు. ఇలా ల్యాండ్ అగ్రిమెంట్ డబ్బులు ఇప్పించిండు. అది ఇండైరెక్ట్గా చెరువులు నింపేసరికి గ్రౌండ్ వాటర్ పెరిగింది. కన్నం వల్ల అది మనం క్యాబినెట్ క్లియర్ చేసినాం. బస్వాపూర్ కూడా క్లియర్ అయిపోయి దాన్ని కూడా మొత్తం చిట్యాల వరకు పూర్తి చేసడానికి భువనగిరి కాన్ఫరెన్స్ మొత్తం అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. తుంగతుర్తి సూర్యాపేట కూడా దేవాలయం మననే పోయించాము మంత్రి గారు. దాంతోపాటు మన కేటీఆర్ సూర్యాపేటకు వచ్చినప్పుడు ఇష్టంగా ఉన్న మాట్లాడాడు. నిజంగా కేటీఆర్ నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి గారికి టనలు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో తెలుసా? తెలియదు. ఎప్పుడైనా పోతే తెలుస్తుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎక్కడ లోపలికి పోయినావా? పోలే. కట్టించింది మీరు. ఢిల్లీ ప్రాజెక్ట్ ఎప్పుడు పోలే. ఏది రివ్యూ చేయలే. ఎక్కడ భూమి కొనబడితే అక్కడ తీసుకొని దోసుకోవడం, ఇసుక దందా చేసుకోవడం. అందుకనే ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిస్తే ఈ పిల్లగాడు వచ్చి కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది సూర్యాపేటలో. రిజల్ట్ చూసుకోవాలని మాట్లాడాలి కదా. నేను ఆ పరిస్థితులు ఉంటే జిల్లాకే రాకపోతుంటుంది. 6 లక్షల మెజార్టీతో ఎంపీ గెలిచి మా శామిలు రేపలంగా పార్టీలో జాయిన్ అయితే 60,000 మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచాను. ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ నల్గొండ జిల్లాకు వచ్చే హక్కే లేదు వాళ్ళకు.